2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ నమస్తే గారు. మేడం. సార్ చాలా మందికి కూడా అంటే 2026 అయితే రాబోతుంది. అవును. అట్లీస్ట్ 2025 లో మనం చేసిన మిస్టేక్స్ 2026 లో చేయకుండా Yeah. డబ్బుల్ని సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఆదా చేసుకోవాలి, వచ్చిన డబ్బులతోటి చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. సో మరి డబ్బుని ఏ రకంగా మనము ఆదా చేసుకోవచ్చు అంటారు? ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ మా కోసం? చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ గా ఎందుకు ఉండిపోతారంటే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ పర్సన్స్ గా ఉండిపోతారు. 2026లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ గా అవ్వాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతాన్ని వాడండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే పదే పదే మళ్ళీ అప్పుని ఆకర్షిస్తుంటారు, పదే పదే అప్పులు అడిగే వాళ్ళని ఆకర్షిస్తుంటుంటారు. సో అంటే ధనవంతులు, నేను చాలా రీసెర్చ్ చేసిందో తెలుసుకుంది ఏంటంటే చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేయరు. వాళ్ళు తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కొంతమంది ఎందుకు అలా నార్మల్ పీపుల్గా ఉండిపోతారంటే వాళ్ళు సేమ్ మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్లో ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో వెరీ పవర్ఫుల్ డబ్బుని ఆదా చేసే అంటే ఆదాయంలో ఆదా చేసే టిప్స్ ఏంటి. సో ఇది మీరు 2026 మీ లైఫ్ని చాలా అద్భుతంగా అంటే డబ్బు ఎర్న్ చేస్తే ధనవంతులు అవ్వరు, డబ్బుని సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తేనే ధనవంతులు అవుతారు. ఇది వెరీ పవర్ఫుల్ టాప్ మోస్ట్ మిలియనర్స్ మైండ్లో నేను చెప్పే సీక్రెట్. సో ఇప్పుడు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు షేర్ చేస్తారనుకుంటే ఐ విల్ షేర్ అని టైప్ చేయండి. ఐ విల్ షేర్ అని టైప్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే ఏ దేశంలో ఎక్కువ మంది ధనవంతులు వస్తారో ఆ దేశం చాలా అంటే డెవలప్డ్ కంట్రీ అవుతుంది. సో నా టార్గెట్ అంటే 2 రాష్ట్రాల నుంచి 2026లో ఎక్కువ మంది డబ్బు సంపాదించే వాళ్ళు అండ్ ఆదా చేసే వాళ్ళు కావాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయంలో ఆదా ఎలా చేయాలి. సో రాసుకోండి, వింటే మర్చిపోతారు, రాసుకోండి. ఆ పాయింట్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వీడియో మాత్రం మస్ట్గా షేర్ చేయండి. సో ఏంటి నెంబర్ 1 చూడండి, తెలివిగా సంపాదించాలి. చాలామంది పాపం చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని వాళ్ళు తెలివితేటలంతా పెట్టి డబ్బు సంపాదిస్తారు. కానీ అంటే తెలివిగా సంపాదిస్తారు, తెలివి తక్కువతనంగా ఖర్చు చేస్తుంటారు చాలామంది. అంటే డబ్బుని మనం సేవ్ చేయాలంటే 2026లో ఖర్చు కూడా పెట్టేటప్పుడు తెలివిగా ఖర్చు పెట్టాలి. సో తెలివిగా ఆదా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు చేయాలి. అందుకే వారన్ బఫెట్ అంటే నేనేమంటానంటే ఇతన్ని డబ్బు తాత అంటాం. రోజుకి 350 కోట్లు సంపాదిస్తాడు అతను ఎవ్రీడే. వారన్ బఫెట్ పేరు కూడా చెప్తున్నాను. అతను ఏం చెప్పాడంటే ఆర్థిక నిపుణులు మీరు అవ్వాలంటే సో మీరు ఆదా చేయండి. ఆదా చేయాలంటే ఏం చేయమంటాడు అతను? ఫస్ట్ ఖర్చుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి, తెలివిగా ఖర్చు చేయండి. మరి ఎలా ఖర్చు చేయాలి? ఇది మాకు తెలిసండి అనుకుంటారు, కానీ చాలామంది ఫాలో అవ్వరు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎందుకు సక్సెస్ అవ్వరంటే చాలామంది చాలా విషయాలు తెలుసు కానీ ఫాలో అవ్వరు అనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ పాయింట్. మరి ఇప్పుడు మనం ఈ పాయింట్లు మీరు అబ్జర్వ్ చేస్తే తెలివిగా ఖర్చు పెట్టాలని చెప్తున్నాం. మరి తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలి చూద్దాం. తెలివిగా ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అవసరం ఏంటి, కోరిక ఏంటి. ఏది అవసరం మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఇది నాకు అవసరమా లేదా నా కోరిక అని మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి, యాపిల్ ల్యాప్టాప్. ఇదేంటి, మీకు ల్యాప్టాప్ కావాలండి, ఇది మీ అవసరం. దాన్ని మీరు హెచ్పి కొనుక్కోవచ్చు, డెల్ కొనుక్కోవచ్చు, ఇంకేదైనా కొనుక్కోవచ్చు. యాపిల్ ల్యాప్టాపే కావాలి, అది కోరిక అవుతుంది. సో మీకు డబ్బులు మీకు వచ్చే దాన్ని బట్టి మీకు వచ్చే ఇన్కంలో ఇది నాకు అవసరం అనుకుంటే పెట్టండి. సో కోరిక అనేటప్పుడు ఏం చేయాలంటే డబ్బుని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. కోరికల మీద. సో ఇక్కడ మీరు డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలంటే అవసరాల మీద ఎక్కువ ఖర్చు పెట్టండి, కోరికల మీద తక్కువ ఖర్చు పెట్టండి. సో ఇది. అండ్ ఇంకొకటి, ఎందుకు చాలా మందికి డబ్బు వేస్ట్గా వృధా అయిపోద్ది అంటే ప్రతి దానికి టూ మచ్ బ్రాండెడ్ వాడతారు. టూ మచ్ బ్రాండెడ్ అనమాట. మీరు చాలా మంది రిచ్ పీపుల్ని చూస్తే వాళ్ళు కొన్నిసార్లు సింపుల్గా లివింగ్ స్టైల్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, బ్రాండెడ్ వస్తువులు కొనండి. మన మిలియనర్ మైండ్ సెట్లో చెప్పేది బ్రాండెడ్ వస్తువులు కొనాలి, కానీ అప్పు చేసి కొనకూడదు. బ్రాండెడ్ వస్తువుల్ని అప్పు చేసి కొనకూడదు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో బ్రాండెడ్ వస్తువులు. అండ్ ఇంకొకటి, చాలా మంది ఎందుకు ఫైనాన్షియల్గా ఓడిపోతారంటే ఒక ప్లాన్ లేకుండా ఖర్చు పెడతారు. ప్లాన్ లేకుండా. సో ఎవరైతే ప్లాన్ చేసుకొని ఖర్చు పెడతారో వాళ్ళు లైఫ్లో చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉంటారు. సో మీద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫైనాన్షియల్ ప్లానింగ్ అని టైప్ చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్. సో అంటే ఒక ప్లాన్, మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఒక ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు, ఇగో ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత బడ్జెట్ ఎంత అని చెప్పేసి. ఈవెన్ కొన్ని చూస్తే పాలిటిక్స్లో కూడా వాళ్ళు ఖర్చు ప్రకారమే అంటే బడ్జెట్ వేస్తారు, దాని ప్రకారమే ఖర్చు పెడతారు. సో మెయిన్ చాలా మంది నా లైఫ్లో కూడా నేను ఒకప్పుడు ఫెయిల్ అవ్వడం కారణం ఎలా పడితే ఖర్చు, ఇప్పుడు ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెడతాం. అండ్ ఇంకా తీసేటప్పుడు చాలా మంది ఇక్కడ ఫెయిల్ అయిపోతారండి. షాపింగ్ చేసేటప్పుడు ఒక లిస్టు కంపల్సరీగా మీ చిన్న ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకోండి. ఒక లిస్ట్ రాసుకొని షాపింగ్ చేయాలి.
ఇక్కడ చూడండి, అందుకే నేను ఫోటో కూడా పెట్టాను. ఒక లిస్ట్ రాసుకొని షాపింగ్కి వెళ్ళండి. చాలా మంది చాలా షాపింగ్కి వెళ్దాం అంటారు, చాలా మంది షాపింగ్కి వెళ్దాం అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, సండే వస్తే షాపింగ్కి వెళ్దాం అంటారు, కానీ వితౌట్ లిస్ట్ వాళ్ళు షాపింగ్ చేస్తుంటారు. వితౌట్ లిస్ట్ లేకుండా ఏది పడితే షాప్లోకి వెళ్ళిపోయి కొన్ని. సో ఎప్పుడైతే లిస్ట్ ఉందో ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. ఓ నో, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు అని ఒక మైండ్ గుర్తు చేస్తుంటుంటుంది. అండ్ ఇంకొకటి, చాలా మంది సరదా కోసం షాపింగ్ చేయకండి. విండో షాపింగ్ అంటారు, సరదా కోసం వెళ్తారు, ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకుంటారు, మొత్తం ఇంత కొనుక్కొని వస్తుంటారు. కొంతమంది అయితే అక్కడికి ఫోన్ చేసి వాళ్ళ చుట్టాలు బంధువులకో ఫ్రెండ్స్కో ఫోన్ చేసి నాకు అర్జెంట్గా డబ్బులే నాకు కావాలని అంటే బడ్జెట్ ప్రకారం వెళ్ళమని చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ మించిపోయి, బడ్జెట్ ప్రకారం పెట్టాలి, బడ్జెట్ మించిపోయి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుని మళ్ళీ షాపింగ్ చేస్తుంటారు. సో ఇది చాలా రాంగ్. చాలా మంది లేడీస్ కూడా గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు అంటే ఒక బడ్జెట్ అనుకుంటారు, మించి అవుతుంది అనమాట. సో అలా మీరు చేయొద్దండి. లిస్ట్ ప్రకారమే మీరు ఖర్చు పెట్టాలి. అట్ ద సేమ్ టైం సరదా కోసం షాపింగ్ చేయకూడదు. అవసరం ఉంటేనే షాపింగ్కి వెళ్ళండి. సో ఇంకొక పాయింట్, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం టెంప్ట్ అవుతుంటాం. వారన్ బఫెట్ ఏం చెప్తారంటే ఎందుకు చాలా మంది ఫైనాన్షియల్ ఓడిపోతారంటే ఎమోషనల్, జాగ్రత్త ఉంది, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎమోషనల్ అంటే ఈక్యూ అంటారండి, ఎమోషనల్ కోషన్, ఎమోషనల్ ప్లానింగ్ ఆర్ అంటే ఎమోషనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. అది లేకపోవడం వల్ల, అంటే దీన్ని సింపుల్గా మనం తెలుగు భాషలో చెప్పాలంటే అంటే మీరు ఖర్చు పెట్టేటప్పుడు అంటే దానికి ఎమోషన్ అయిపోకూడదు. అంటే ఎమోషనల్ సెల్లింగ్ ఇలా రకరకాల కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సేల్స్ దాంట్లో. కొనేటప్పుడు ఆ వస్తువు చూసి మన ఎమోషన్ అయిపోకూడదు. దీన్ని 7 days టెక్నిక్ అంటారు. అంటే ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఒక 7 రోజులు ఆగి అది మీకు అంటే ఒక 7 రోజులు ఆగండి కొనాలనుకున్నప్పుడు. సో 7 రోజుల్లో కూడా అదే ఎమోషన్ ఉంటే అప్పుడు కొనుక్కోమని చెప్తారు అనమాట. సో ఇంకొకటి, చాలా మంది పొదుపు చేయాలంటారు, మరి ఎంత పొదుపు చేయాలో తెలియదు. ఇలా గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మంత్ మీరు 10% సేవ్ చేయగలిగితే 2026లో ఎవ్రీ మంత్ మీకు వచ్చే ఇన్కమ్లో మినిమం 10% సేవ్ చేస్తే 2026 నిజంగా చెప్తున్నాను మీకు మనీ ఇయర్గా మారిపోద్దండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 2026 మనీ ఇయర్ అని టైప్ చేయండి. అలా చేయాలంటే కంపల్సరీ ప్రతి నెల మీకు వచ్చే దాంట్లో 100% 10% సేవ్ చేయకపోతే చాలా 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 అందుకే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. మనీ ఒక మాట మాట్లాడుతుంది ఏంటంటే, ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ. ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను నిన్ను సేవ్ చేస్తా. ఇది మనీ చెప్పే సూపర్ పవర్ఫుల్. మళ్ళీ చెప్తున్నాను, మనీ ఏం చెప్తుందండి, ఇఫ్ యూ సేవ్ మీ టుడే, ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే టుమారో ఐ విల్ సేవ్ యూ. మరి ఇప్పుడు మనం ఎంత సేవ్ చేయాలి? ఎవ్రీ మంత్ 10% సేవ్ చేస్తే మీరు 2026 చాలా హ్యాపీగా బతకొచ్చు. అండ్ ఇంకోటి, క్రెడిట్ కార్డు వాడేటప్పుడు చాలా జాగ్రత్త, కంట్రోల్గా వాడాలి. దీన్ని డిజిటల్ కరెన్సీ అంటారు జనరల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా మనం ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు ఇచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది, ఒక 10,000 20,000 ఈ కార్డు స్వైప్ చేసినప్పుడు పెయిన్ తెలియదు. ఆ తర్వాత లాస్ట్లో మంత్ ఎర్ర డబ్బంతా ఏమైపోయింది, ఇప్పటిదాకా నేను సంపాదించిన డబ్బంతా ఏం చేశాను అని మీకే లెక్క తెలియదు అనమాట. ఇలా అండ్ ఇంకొకటి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ ఈఎంఐస్ కానీ మీరు ఇన్ టైంలో పేమెంట్ మస్ట్గా చేయండి, లేదా సిబిల్ స్కోర్ పడిపోతుంది. సిబిల్ స్కోర్ పడిపోతే లోన్ రాదు మళ్ళీ మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు వెన్ యూస్ క్రెడిట్ కార్డ్స్, సంథింగ్ డెబిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఈఎంఐస్ కానీ ఇన్ టైంలో పేమెంట్ చేస్తే రేపొద్దున మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటే, బడ్జెట్ ప్లానింగ్ వేసుకోండి. ఈ డిసెంబర్లోనే మీరు కూర్చుని 2026 అసలు నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను, అంత సేవ్ చేయాలనుకుంటున్నాను, అసలు ఏమేమి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అది ఒక నోట్బుక్లో రాసుకోండి. నోట్బుక్లో, పేపర్లో రాస్తే ఎక్కడ పోద్దండి. చాలామంది కొంతమంది ట్రైనింగ్స్కి వెళ్తారు, మీటింగ్స్కి వెళ్తారు, ఎక్కడెక్కడో రాస్తారో అది పోతుంది. ఆ ఏ బుక్లో రాస్తారో కూడా వాళ్ళకి గుర్తుండదు అనమాట. సో ఖర్చులు ట్రాక్ చేయండి. ధనవంతులు అవ్వాలంటే 2026లో ఇందాక మనం ఏం చెప్పాను, డబ్బులు సేవ్ చేయాలి, 10% సేవ్ చేయాలి, ఏమేం చేయాలో కూడా చెప్పాను. అండ్ ఖర్చులు ట్రాక్ చేయాలి, ఫైనాన్షియల్ ట్రాకింగ్. ఇప్పుడు మనం ఒక స్విగ్గీ సంథింగ్ ఏదో ఆర్డర్ పెడతాం, ఏం చేస్తామంటే ట్రాక్ చేస్తాం ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి. బస్సు బుక్ చేసినప్పుడు కూడా మనం ట్రాక్ చేస్తాం ఎంతవరకు వచ్చిందని. ఖర్చులు కూడా ట్రాక్ చేయాలట. అవసరమైతే మీకు మనిషిని పెట్టుకోండి. సో లేడీస్ చాలా బాగా చేస్తారు ఇది. సో మీ ఇంట్లో లేడీస్కి అప్పు చెప్పండి, వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. సో ఖర్చులు ట్రాక్ చేయండి. మీరు ట్రాక్ చేస్తాను అనుకుంటే ఐ విల్ ట్రాక్ అని టైప్ చేయండి. సో ఐ విల్ ట్రాక్ మై ఎక్స్పెన్సెస్. ఈ విధంగా చేస్తే నిజంగా చెప్తున్నాను 2026లో మీది మనీ ఇయర్గా మారిపోతారు. ఖచ్చితంగా సార్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నేను ఇక్కడ బాగా ఖర్చు పెడతాను, ఇక్కడ నేను షాపింగ్ లో ఖర్చు పెడతాను, నేను అవసరానికి కోరికకి తెలియకుండా ఖర్చు పెడతాను అని రియలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా ఇంకా ఎవరైనా కూడా కోటీశ్వరులు అవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మీ కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఎస్, మళ్ళీ చెప్తున్నానండి, 2026 మీరు మనీ ఇయర్గా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ December 11th నుంచి, మళ్ళీ చెప్తున్నాను, December 11th నుంచి, ఈ నెల December 11th నుంచి వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నాను. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ,
అంటే ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే డబ్బు అంటే ఎవ్రీథింగ్ యూ కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ మెయిన్ ఎందుకు సార్ December 11th చేస్తుందంటే December 12th ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఉంది, 12:12 పవర్ఫుల్ మేనిఫెస్టేషన్. సో ఆ మేనిఫెస్టేషన్ మీరు లైవ్లో తెలుసుకోవాలనుకుంటే December 11th నెక్స్ట్ జరిపే ప్రోగ్రామ్స్ మీరు జాయిన్ అయితే ఇంకా నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.